రాజుకు రండి నాన్న. పదమ్మా. లక్ష్మి, సైన్ చేయి. మీ ఆయన అంజిని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి పోలీసులను అలర్ట్ చేస్తా. ప్రవీణ్ సీనియర్, ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సింహాచలం కదా డీల్ చేసేది. ఎవరు ఆ మైసూర్ బజ్జీల క్యాండిడేట్? ఇంకెందుకు లేటు, ప్లేట్ కొట్టు తిందాం. మార్నింగ్ బజ్జీ బ్రో. ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం? ఒక మిస్సింగ్ కేసు డీల్ చేసి పెట్టాలి. వెతికి పట్టుకోవాలా? అబ్బే, వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికిమాలిన రీజన్ చెప్పి తరిమేయాలి. డ్యూటీ చేయమంటే కష్టపడాలి గానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా. ఒకవేళ నువ్వు చెప్పే రీజన్ కాదు గేదని కోర్టుకి ఫైట్ చేస్తే? కోర్టులు ఫైట్లు మనకు కొత్త బ్రో. ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి కనపడకుండా పోయిన నీళ్ళే చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా. అప్ప ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది. నీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు, క్యాష్ పంపిస్తా. అంకుల్ మీరేం వరి అవ్వకండి. ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. హేబియస్ కార్పస్ పిటిషన్ అండర్ 226, 227. అబ్బా, ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్టు. ఎపిసోడ్ నెంబర్ 368, 400 మిలియన్ వ్యూస్ ఇన్ యూట్యూబ్. ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేశాను. సూపర్ అమ్మా. ఇలాంటి వాళ్ళ పిచ్చేశాల కట్టవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చాం. ఇప్పుడే కోర్టు వేసుకుని వస్తా. కోర్టులో తేలుద్దాం వీళ్ళ సంగతి. అంకుల్ అంకుల్ ఏంటమ్మా? 25 తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్ ఉండాలి, ఎన్ని కట్ షాట్లు పడాలి. ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్ బంప్స్ వచ్చి నాట్యం ఆడాలి వెంట్రుకలో. బాలరాజు అర్థమైపోయింది. KGF 1, 2, 3 కాదు, డైరెక్ట్ 10 ఇచ్చేద్దాం. జడ్జి గారికి లిప్స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకు తీసుకెళ్తే అమ్మమ్మమ్మ, మన వల్ల కాదు. డ్రీమ్ సాంగ్ వేసుకోండి కావాలంటే మీరే. నువ్వు ఎట్టంటే అట్టే పెద్దాయనా. రండి. రే, నేను మళ్ళీ ఇలా కోర్టులో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నువ్వు వచ్చినందుకైనా ఈ కేసులో నిన్ను గెలిపించి కంట్రోల్ తప్పిన నీ కమర్షియల్ కొడుకుని ఎలా దారిలో పెడతాడో చూడు ఈ ఫ్రెండ్. థ్యాంక్స్ రా. మిస్టర్ లక్కీ, ది కేస్ ఇస్ వెరీ క్లియర్. మైథిలి కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజీ అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఆరోపణలు నేను చేస్తా, కానీ ఎంక్వైరీ చేశాక అది కాదని ప్రూవ్ అయితే? ఒబ్జెక్షన్. అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా? మాయం చేశారో మాయం అయ్యాడో ఆయన భార్య లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక అది జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. చూడమ్మా, నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళే 5 ఏళ్లైంది. అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు? ఒబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు మనిషే కనపడ్డం లేదనే కేసులో పిల్లలెందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు, సంబంధం లేకుండా. సంబంధం ఉంది సూర్యనారాయణ గారు, బీ కూల్. అబ్జెక్షన్ సస్టైన్డ్. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పమ్మా, ఎవరిలో లోపం ఉంది? మా ఇద్దరిలో లేదు. అలా ఎలా చెప్తావు? నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనంద్ జ్యోతిని పట్టుకుని 6 నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు. ఆనంద జ్యోత? ఆంధ్రజ్యోత? ఆనందజ్యోత. అవునండి, ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును, నా దగ్గరికి వచ్చారండి. ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని, పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేమైనా చేయగలవా అని అన్నారు. సరే అని సహజీవనం చేశా. మరేమైంది? రాజధానిలాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. పిల్లలు పుట్టలేదు. ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ చేశా. ఇంకొకరా? ఇప్పుడు 5వ నెలండి. అంతా మోసం, అబద్ధం. అవును, నేను అలాగే అనుకున్నా. కానీ మీ ఆయన మీ ఇంటి పక్కన పెన్సిల్ దాస్ ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని. ప్లీజ్ లిసన్ దిస్ యువర్ ఆనర్. లక్ష్మి గొడ్రాలరా, లోపం తనలో పెట్టుకుని నేను మగాన్ని కదని ఊరంతా ప్రచారం చేస్తుంది.
నాకు పిల్లలు కావాలి కదా, ఇంక నా వల్ల కాదురా. అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతున్నా. ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ వి ఆల్రెడీ సబ్మిటెడ్ టు యువర్ ఆనర్. ప్లీజ్ చెక్ ఇట్. దిస్ కేస్ ఇస్ డిస్మిస్డ్. మీ వాణ్ణి చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా. కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు. ఇలాంటి వాడు నీ కొడుగ్గా ఎలా పుట్టాడురా? నువ్వు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా. కానీ ఈ రోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు జాగ్రత్త. కంగ్రాట్స్ లక్కీ, నువ్వు సూపర్ అయ్యా. కొన్నేళ్ల తర్వాత కన్న తండ్రి కోటు వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించిన నీ పక్కా కమర్షియాలిటీకే హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఈ హ్యాట్స్ ఆఫ్ ఏం గానీ ఇంతకీ అంజగాడిని ఏం చేశారు? సేఫేనా? నా దగ్గర జాయిన్ అయింది నేను చేసిన క్రైములు కవర్ చేయడానికి, కలగడానికి కాదు. అయితే కవర్ ఏదో ఇచ్చేసి నా నోరు మోయించేసేయండి. చూసావా ఎంత ఇచ్చుంటానో గెస్ చెయ్యి. ఇదేంటి ఇంత లైట్ గా ఉంది? తడి తక్కువ ఉన్నట్టుంది. ఇంటికి వెళ్లే లోపే ఆవిరైపోతుందేమో. ఎయిర్ తగలగానే ఆవిరైపోవడానికి అది శానిటైజర్ కాదు, వ్యాసలిన్. కడుక్కునేదాకా అలాగే ఉంటది. అంటే పెద్ద ఫిగరా, నీ కేసు కరెక్ట్ సైజు. కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్. నేను లోపలేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ నే ఎక్కువ లైక్ చేస్తా. కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటది, అందుకే అఫీషియల్ గా అది ఇచ్చా. లాజిక్కే గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పుడు కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్. This is too precious to me. Really? Yeah. You know, this is the most expensive golf club in the world. Every fingerprints దీని మీద పడ్డనివ్వను. అలా అయితే నేను కూడా పన్నేమలేండి. దీన్ని ఇలాగే తీసుకెళ్లి గోడ కొట్టి ఫ్రేమ్ కట్టించి దీనిలో మిమ్మల్ని చూసుకుంటా. సార్ అమూల్య. హాయ్. మన తర్వాత కలుద్దాం. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. Go, go, go. Go, baby. Come on, come on. ఏందే గౌరీ అమూల్య, నువ్వు ఉండవయ్యా సామె. ఇక్కడ గుండు గుండె రెండు కాలిపోయి చస్తుంటే మధ్యలో చెగదొస్తావా? అంకుల్, ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ చూసి మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి పెగ్గెత్తేస్తే ఎలా? ఇక్కడ చూడండి కొత్త స్క్రిప్ట్. అల్లటప్ప లక్ష్మి లాంటి లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాదు, ఫ్యామిలీ ప్యాక్, క్రైమ్ థ్రిల్లర్. చెప్పవయ్యా. అవును సార్, నా పేరు ఆదర్శ్. క్వశ్చన్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ని. నేను న్యూస్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఈ వివేక్కి సంబంధించిన 5 ప్రాజెక్ట్స్లో అతన్ని ఎదిరించిన 9 మంది కనిపించకుండా పోయారు. సేమ్ మీ అంజీలాగానే. అంకుల్, ఎలా ఉంది లైను? సోల్ ఉందా లేదా? ఇది మామూలు విషయం కాదమ్మా. ఒకే వ్యక్తికి సంబంధించిన కేసులో 9 మంది కనపడకుండా పోయారంటే అంజీ కేసు కూడా స్ట్రాంగ్ అవుతుంది. స్టేట్ లోనే పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు ఇంకా స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ రీజనల్ రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. అక్క ప్లానింగ్ అంతా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అంటే మలయాళం, కన్నడ, భోజ్పురి, మణిపురి, పానీపూరి అన్ని లాంగ్వేజ్ లో మామూలుగా ఉండదక్కో. ఆదర్శ్ సార్, వాళ్ళందరూ మన మాట వింటారా? ఎస్ సార్, మీరు ఏం చేయమంటే అది చేస్తారు బ్లైండ్ గా. అందరూ లైన్ కి ఇటువైపే నడవాలి. అటు ఎవరన్నా వెళ్తే మాకు అస్సలు సంబంధం లేదు, ముందే చెప్పేస్తున్నాం.
రే బాబు గెడ్డం రే ఇప్పుడే చెప్పాం కదా అది మన సైడ్ కదా ఇట్రా. మీ కుటుంబంలో జరిగిన విషాదం విన్నాను. జరిగింది జరిగినట్టు చెప్పండి. మీ దగ్గర నుండి ఒక వీడియో కంప్లైంట్ తీసుకుని స్పెషల్ బెంచ్ పర్మిషన్తో మీ కేసు డీల్ చేయబోతున్నాను. అన్యాయం చేస్తున్న వాణ్ణి ఏంటని ప్రశ్నించిన మీ వాళ్ల గొంతుకులని నిర్దయగా నొక్కి మీకు దూరం చేసిన ఆ మానవ మృగాన్ని ఊరికంప ఎక్కిద్దాం. అబ్బచ్చా, ఉరికమ్మ ఎక్కించడం అంటే అంత ఈజీయా ప్రవీణా? ఎక్కడ సీనియర్, ముంబై తాజ్ హోటల్ కాల్పుల కేసులో చాలా మందిని చంపేసిన కసబ్ గాడిని 6 ఏళ్లు తిప్పి 50 సెక్షన్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి అప్పుడు ఉరి తీశారు. అలాంటిది తప్పు చేసాడో లేదో క్లారిటీ లేని వేక్ సార్ ని ఉరికమ్మ ఎట్టెక్కిస్తారా? కరెక్టే కదా. పాపం పొద్దున్నే షేర్ ఆటో కట్టించుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్దంటావు? రే, న్యాయం లేదు బొక్క లేదు. ఎప్పుడో వచ్చే జడ్జిమెంట్ కంటే ఇప్పుడిప్పుడే వేడివేడిగా వేక్ సార్ పంపించిన క్యాష్ తీసుకొని సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళమంట. అక్కర్లేదంట. మరి ఇంకేం కావాలంట? నేను చెప్తానంట. మమ్మల్ని చూస్తే అర్థం కావట్లేదు సారు. లోపల ఉన్న కోపంతో రగిలిపోయి బయట కలర్ మారిపోయి బొగ్గైపోయి వచ్చావు ఇక్కడికి. అరే షిండే, నువ్వు కెమెరా ఆన్ చేసుకో. మా కష్టాల్ని కన్నీళ్లుగా మార్చి మా కడుపు కొత్త కంప్లైంట్లు ఇస్తాం. గుండెకాయ కన్నీరు పెట్టేలా ఉండాలి ఎమోషన్. ఓకే, స్టార్ట్ కెమెరా యాక్షన్. అయ్యా, నా పేరు జోగుల వెంకట్రావు, మాది మహేశ్వరం మండలం, 73 సర్వే నంబరు. కమర్షియల్ నుంచి డబ్బులు కింద పడిపోతున్నాయి, ఎత్తి పట్టుకుందామని. ఎత్తడానికి అది కష్టార్జితం కాదు, అన్యాయంగా సంపాదించిన నల్ల డబ్బు. నల్ల డబ్బు అయితే వాళ్ళకి నల్లగా ఉండాలి కానీ తెల్లగా మీలాగా మెరిసిపోతుంటాను. కళ్ళు మూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాన్సన్ట్రేషన్ కంప్లైంట్ మీద పెట్టు, లేకపోతే కెమెరా ఇచ్చుకుంది. ఇట్రా నిలబడు. సారీ భయ్య, ఎక్కడ మిస్ అయ్యాను? 100 నోట్ల కాడ 200 నోట్ల కాడ కాదు, 500 నోట్ల దగ్గర. వెంకట్రావు, ఆ నోట్ల టాపిక్ నీకెందుకు? మీ అన్న జోగులు రాంబాబు ఏం చేశారో చెప్పు. చెప్పడానికి మనసు అక్కడ ఉంటే కదా. ఆల్రెడీ ఇక్కడ మనీ మీద తిరిగిపోయింది కదా. కాదని నిరూపించు వెంకట్రావు. అవును అని నిరూపించు వెంకట్రావు. వెంకట్రావు, అదంతా మాయా ట్రాష్ కాదు, క్యాష్. ముత్తు వెంకట్రావు కావాలి. వెంకట్రావు వచ్చేస్తాడు. 2000 రూపాయల నోట్లు. ఏంటి ఈ నోట్ అంటే అంత మోజా? ఒక్క 2000 రూపాయల నోటు ఉంటేనే 1 వీక్ వైన్ షాప్ వదలను నేను. అలాంటిది కంటి ముందు ఇన్ని నోట్లు ఉన్నాయంటే ఇక శ్రీశైలం డామే. మరి మీ అన్న లేని లోటు? నోటు తెలుస్తుంది కదా. అరే చీడపురుగా, దుర్మార్గుడా, మీ అన్నకు తోట చెడబుట్టినావు కదరా. ఏంట్రా లుంగిలో సర్దేతనా? సార్ సీరియల్ షూటింగ్ చేసి చాలా రోజులు అయింది సార్. కరువులో ఉన్నావు, కట్ డ్రైవర్ కూడా కొనుక్కోలేకపోతున్నావు. ఫ్రీ ఎయిర్. అదో ఇది పేదల రక్తం చెమట. ఈ డబ్బు తిన్నాడు బాగుపడలేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 2000 కట్ట సార్. అక్క చూసి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, బుద్ధి సార్. అక్క నేను నీవాడిని అక్క, వాళ్ళ వైపు పోతానా నేను. నువ్వు వెళ్ళి అక్కడే ఉండి మ్యాథ్స్ హౌస్ ఇంకోటి బూమ్ బూమ్. ఇప్పుడు మావాడిదే. అలా చూడద్దే అక్క, నీ నవ్వు జాస్మిన్ వైటు, కొత్త నోట్లక్క టెప్ట్ అయ్యా, మేకప్ మెటీరియల్ వచ్చేసిందక్క. మనం అసలు ఎందుకోసం వచ్చాం, ఏం పని చేస్తున్నాం? ఒరే వెంకట్రావా, నీకు అసలు బుద్ధి ఉందండ్రా? మీ అమ్మ మీ నాన్న నీకు ఇదేనా నేర్పింది? మనం అందరం కలిసే కదరా షేరటం వచ్చింది. ఏంట్రా ఈ పద్ధతి? సరే మేడం, తెలియక దాటేశాను. పర్లేదు, ఇప్పుడైనా వెనక్కి వచ్చేయచ్చు. నా కోసం ఈ పద్ధతులు అవి మార్చుకోవడం ఎందుకు? ఆ కేసులో వాళ్ళతో మాట్లాడి తోసాను. తీసుకోండి కట్లవన్నీ. ఈ కట్టల్లో మీ వాళ్ళు ఎవరిని ఉన్నారేమో చేరుకోవచ్చు. అయ్యా, మా ఆయన ఉన్నాడంటయ్యా. మా ఆయన సోమరాజు, తప్పుకో సోమరాజు, నా బంగారాజు. అయ్యా సోమరాజు, ఏడన్నావయ్యా? 500 నోట్లో ఉన్నావా? 2000 నోట్లో ఉన్నావా? ఆ నోట్ల మధ్య ఊపిరాడకపోతే చెప్పయ్యా, నేను వచ్చి నేను బయటికి తీస్తా. చెప్పయ్యా. ఏంటిది? మాటల్లో పెట్టి మోటల దగ్గరికి వెళ్ళిపోతున్నావేంటి? గీత దాటేవంటేనా? దాట్లేదు, దూకాను. అయ్యా, నాదొక ఐడియా. మీరు పిలిచినందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు కట్టలు చూపించినందుకు అవి తీసుకుంటా, మా వాళ్ళు పోయినందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా. ఎలా ఉంది మన ఐడియా? మ్యాచ్ ఫిక్సింగ్ నిన్ను పెట్టి చేసుకోవాలరా. ఏంటి ఎటకారాలా? సేఫ్ గా ల్యాండ్ అయ్యానా? పైలట్ కూడా నీ ముందు పనికిరాడు రా. ఇదిగోండి సార్, వేసేయండి సార్.
మీరంతా? వేటపాలెం బ్యాచ్ క్రాక్ మూవీలో అల్లాడించిన ట్రాక్. అవునా? మరి వీళ్ళేంటి ఇక్కడ? నేను తెచ్చి నా క్లయింట్లని నీ కమర్షియల్ తెలివితేటలతో కొట్టేశావు కదా, అందుకే నేను ఆ కమర్షియల్ సినిమాలో ఫైటర్స్ ని దింపి నిన్ను కొట్టించి నీ మీద పగ తీర్చుకుందామని. వావ్, వీళ్ళంతా సినిమా ఫైటర్సా? కెన్ ఐ టేక్ ఎ స్మాల్ సెల్ఫీ విత్ యు గైస్? షూర్ సార్. బాయ్స్ రండమ్మా. స్మైల్. ఒరే ఒరే కొండ, ఒరే పొంగునూరు పుడింగే ఇట్లా పక్కే. ఇదిగో మాస్టరు, మీరు వచ్చింది సామాన్యులతో సెల్ఫీలు దిగడానికి కాదు, ఈ కమర్షియల్ లాయర్ నడ్డిర కొట్టడానికి. సరే అమ్మా. నిజంగానే చంపేస్తారేంటి? నువ్వు తాగక్క. యాడికి పోతున్నాడు ఈడు? అబ్బో ఇది చూడలేవరా నేను. కొట్టకుండానే పడిపోతున్నారు, ముట్టుకోకుండానే బ్లడ్ కక్కేస్తున్నారు. ఒకసారి అది ఇదేంటి తేటలేదు అసలు? ఒరిజినల్ కాదా ఇది? చెప్పరా. బాటిల్ ఏంటి? ఇవన్నీ డమ్మీలే బాబు, అచ్చం ఒరిజినల్ లాగానే ఉంటాయి. రాజమౌళి గారు, బోయపేట గారు కమర్షియల్ సినిమాల్లో వెపన్స్ అన్ని ఈ మెటీరియల్ తో చేసినాయి బాబు. ఒరే పొంగునూరు మాస్టర్, అతనేమన్నా కరణ్ జోహారా? మన ఇండస్ట్రీ డైరెక్టర్ గురించి ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు? వీడిని నమ్ముకొని వేస్ట్. వీడికంటే నేనే నయం. ఇతనితో డాన్స్ వేసి ఓడించి ఏడిపించి పంపించడం బెటర్ లా ఉంది. ఆ పని చేద్దాం. సరే బాబు, ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మంచి సాంగ్ పడినట్టు ఉంటుంది. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఈ ప్లేస్మెంట్ లో మంచి డ్యూట్ పడింది అనుకో. హలో